కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే కార్యక్రమానికి ఈ 2 సంవత్సరాలలో శతకోటి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటుంది ఏదో ఒకటి. ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను, దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు. ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదని, మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. సో రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తూ ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసం విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తూ ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర. గాంధీ గారి మాటలు. ప్రతి అంశము యుద్ధమే ప్రతి అంశము యుద్ధమే.
ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా అండగా నిలబడి వారి తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ మా వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ యాజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. బంగారంగమ్మ ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా, ఎవరు వచ్చినా మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. సార్ దళిత క్రైస్తవ మహాసభ నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే కేవీ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు చెప్పింది. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నాడు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ ఆంధ్ర అని. సార్ ఉండవల్లి గ్రామాల్లో సార్ ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. అయితే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు నిరూపించాలంటూ మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాము. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో ఇది, జీవో నెంబర్ సో వన్సో, జీవో నెంబర్ సో వన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధిబుడ్డ మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మేము ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగనెట్ట జగనట్ట, ఆయనెట్ట ఈయనెట్ట, వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాం కదా. Sir, on one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati, and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati, and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he say? Because he's saying YSRCP leaders are rowdy sheeters, and a tail can never be straightened. That's the comment he's made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. సిఐ నాగరాజు ఎవరైతే సాయికృష్ణ కేసుకు సంబంధించి ప్రధాన సస్పెండ్ అయిన సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానంలో చెప్పారు. నాగరాజును చంపేస్తారా?
మీరు కమిషనర్ చంపేస్తాడా? ఎవరైనా పోలీస్ ఉన్నతాధికారులు తనను చంపే అవకాశం చంపినా చంపేస్తారు స్వామి. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ ఆంధ్ర అంటే. అందుకనే సార్ ఉండవల్లి పెనుమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూస్ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమన్నా మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్ నేను ఇక్కడ ఈ ఉండవల్లి ల్యాండ్ ఇష్యూస్ జరుగుతుంది సార్, ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని పెడతాం, వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంకా నేను పోయినాను అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనుల. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. సార్ మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? Sir, do you have any concerns on SIR? సార్ వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా?